స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్వారి ఆధ్వర్యంలో ఈరోజు 2025 మే 11 స్థానిక బస్టాండ్ లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ ఎన్ కుమార్తె చిరంజీవి మోక్షిత 6వ జన్మదిన సందర్భంగా ఆయన దాతృత్వంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఆదిశేషారెడ్డి, అధ్యక్షుడు మసూదన్ రెడ్డి, కార్యదర్శి రాధాకృష్ణారావు, కోశాధికారి అప్పారావు పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాద వితరణ దాతలు లయన్ డాక్టర్ శివప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు లయన్స్ వరి హరినారాయణ రెడ్డి, జి సుబ్రహ్మణ్యం రెడ్డి, పి శ్రీనివాసరావు, ఎం మురళీధర్, సి జానకి, ఎన్ హేమలత, కె లలితారావు, బివి గారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుమారు 205 మంది పేదలకు అన్నదాన వితరణ జరిగింది. అదే షార్ట్ టైము మేనేజ్ చేశాను. ఏం చేద్దాం. పెట్టుకో మమ్మల్ని ఇసుకోదు ఇదిగా ఆ ప్లేట్ ఇరిగిపోతుంది. ప్లేట్ పట్టం పెట్టుకోండి. అదే వేడి కాదు కాదు. వాళ్ళ అఫిలియేషన్స్తో సూలూరుపేట లయన్స్ క్లబ్, షార్ అండ్ సూలూరుపేట లయన్స్ క్లబ్ అని 2 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. ఇది ఎన్నో సేవా కార్యక్రమాలు అంతర్జాతీయ క్లబ్కు అనుగుణంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఐ క్యాంపులు, ఆయుర్వేదిక్ క్యాంపులు,
అన్నదానాలు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కొన్ని స్కీములు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఇదే కాకుండా మంచి డాక్టర్లని ఫెలిసిటేట్ చేయడం, మెరిట్ స్టూడెంట్స్ని ఫెలిసిటేట్ చేయడం, ఇవన్నీ కూడా మా సర్వీస్ కార్యక్రమంలో చేస్తున్నాం. ఈ అన్నదానం ముఖ్యంగా మా లయన్స్ మెంబర్స్ యొక్క పిల్లలు, పెద్దలు, వాళ్ళ జన్మదినాలు, తర్వాత వివాహ వార్షికోత్సవాలు, ఇంకా మరెన్నో శుభకార్యాలకి అశుభకార్యాలకి, అంటే ఎవరైనా ఏడూరు లాంటివి ఉన్నా కూడా మేము అన్నదానం చేస్తూ ఉంటాం. దానికి కొంత 8,000 నుంచి 9,000 దాకా ఉంటే 200 నుంచి 220 మందికి అన్నదానం మేము పెడుతున్నాం. సో అది బ్రహ్మాండంగా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. సో ఆ ప్రాసెస్లో ఈరోజు మోక్షిత అనే చిరంజీవి మన డాక్టర్ శివప్రసాద్ గారి కూతురు జన్మదిన సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇందులో లయన్స్ క్లబ్ మెంబర్స్ మాత్రమే ఎక్కువగా పార్టిసిపేట్ ఉన్నారు, నాన్ లయన్స్ క్లబ్ మెంబర్స్ ఉండడం. సో ఇది మా డైలీ కాకుండా ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయో అది లోకల్గా అనౌన్స్ చేసి వీటి కార్యక్రమాలను మేము నెరవేరుస్తాం.